మొత్తానికి మైలవరం నుంచి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది వైసీపీకి. అక్కడ ఉన్న మైలవరంలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఆల్రెడీ టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మరి ఆయన నివాసంలో కలిశారు. అంతేకాకుండా ఆయనతో పాటుగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచులు, 6 ఎంపీటీసీ సభ్యులు, 7 సొసైటీ అధ్యక్షులు, 2 మండల పార్టీ అధ్యక్షులు, 4 కౌన్సిలర్లు వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే ఒక రకంగా స్థానికంగా భారీగా గండి కొట్టే ప్రయత్నం వైసీపీకి చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి ఒక గట్టి దెబ్బ తగిలింది అనేది. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ మంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావు గారి కుమారుడు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఆయన మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ వసంత కృష్ణప్రసాద్. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక్కటే అమలు చేస్తే సరిపోదు, అభివృద్ధిని కూడా చేపట్టాలి అంటూ ఆయన గతంలో పలుమార్లు మాట్లాడడం ఒక రకంగా ఇది పార్టీ నిర్ణయాన్ని లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించినట్టే అనేది. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆయన పార్టీ మారుతారని. సో ఎట్టకేలకు వసంత కృష్ణప్రసాద్ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. సో ఇప్పుడు అంటే ప్రస్తుతం ఆల్రెడీ వైసీపీ ఆయనకి సీట్ ఇవ్వకుండా అక్కడ జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతి రావుకి మైలవరం సీట్ అయితే కేటాయించింది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకా వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరాలని అనుకోవడం, టీడీపీలో చేరిపోవడం, ఆయనతో పాటు భారీగానే జనాన్ని తీసుకెళ్ళి అక్కడ చేర్పించడం. అంటే మైలవరం నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, ఒక రకంగా టీడీపీ వైపు వెళ్తుందా ఈసారి గాలి, లేదంటే ఫ్యాన్ గాలి ఫ్యాన్ కింద ఉంటుందా చూద్దాం.